రాష్ట్రంలో 2014 నాటి పొత్తుల కాంబినేషన్ మళ్లీ 10 సంవత్సరాల తర్వాత 2024 ఎన్నికలలో ఖాయం కానుంది. జనసేన టీడీపీ బీజేపీ పొత్తులతో ఈ ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు సీట్ల సర్దుబాటు ఖరారు కాగా బీజేపీతో పొత్తుపై కూడా రానున్న వారం రోజులలో క్లారిటీ రానుంది. బీజేపీ హైకమాండ్ త్వరలో తమను పిలిపించి మాట్లాడబోతుందని కూడా ఇరుపక్షాల నేతలు చెబుతున్నారు. తెలుగుదేశం బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే అంశంపై కూడా క్లారిటీ రానుంది. రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఖరారు కాగా బీజేపీ కూడా రేపో మాపో ఇందులో చేరనుంది. ఈ మూడు పార్టీల కూటమి మధ్య సీట్ల షేరింగ్ కూడా రానున్న వారం రోజుల్లో ఖరారు కానుంది. ఇప్పటికే టీడీపీ జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు 3 పార్లమెంటు సీట్లను కేటాయించారు. ఇక బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారనే అంశంపై విపరీతమైన చర్చ పార్టీలో జరుగుతోంది. 2014 ఎన్నికల్లో బీజేపీకి 13 ఎమ్మెల్యే సీట్లు కేటాయించగా కేవలం 4 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలుపొందింది. విశాఖ సౌత్ నుంచి విష్ణుకుమార్ రాజు, రాజమండ్రి సిటీ నుంచి ఆకుల సత్యనారాయణ, తాడేపల్లిగూడెం నుంచి దివంగత నేత మాణిక్యాలరావు, కృష్ణా జిల్లా కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసులు గెలుపొందారు. ఈసారి కూడా అంతకు మించి స్థానాలు ఇవ్వలేమని టీడీపీ తెగేసి చెబుతోంది. గరిష్టంగా 5 స్థానాలకు మించి ఇచ్చే అవకాశం లేదని కూడా చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో కైకలూరు, విశాఖ సౌత్, అనంతపురం జిల్లా ధర్మవరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1, కోస్తాలో మరొక స్థానం కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తమ పొత్తుకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ ప్రకటించగా బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని, త్వరలోనే అన్ని అంశాలు వెల్లడిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇక లోక్సభ సీట్లు తమకు ఎక్కువ కావాలని బీజేపీ కోరుతోంది. ఇందులో భాగంగానే నరసాపురంతో పాటు రాజమండ్రి, ఏలూరు, అరకు, రాజంపేట, హిందూపురం లోక్సభ స్థానాలను తమకు పొత్తులో భాగంగా కేటాయించాలని బీజేపీ కోరుతున్నట్లు తెలిసింది. అయితే ఏలూరు, రాజమండ్రిలో ఏదో ఒకటి మాత్రమే ఇస్తామని కూడా టీడీపీ చెప్పినట్లు సమాచారం. అదేవిధంగా హిందూపురం ఇచ్చే అవకాశమే లేదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే బీజేపీ హైకమాండ్ నుంచి దీనికి సంబంధించిన స్పష్టమైన ప్రతిపాదన ఇంకా రాకపోయినప్పటికీ కేవలం ఇవి 2 పార్టీల్లో జరుగుతున్న చర్చలు మాత్రమేనని చెబుతున్నారు. ఈ చర్చలకు అంత ప్రాధాన్యత లేదని కూడా అంటున్నారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు శనివారం వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన నర్సాపురం నుంచి తిరిగి పోటీ చేస్తారనేది ఖరారు కాగా బీజేపీ లేదా తెలుగుదేశం ఏ పార్టీ నుంచి అనేది ఇంకా తేలాల్సి ఉంది.